అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని బి కొత్తకోట నగర పంచాయతీలో మౌలిక వసతుల సమస్యలు తీవ్రంగా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామానాయుడు ఆరోపించారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నగర పంచాయతీగా ఏర్పడినప్పటికీ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు పూర్తిస్థాయిలో అందడం లేదని, డ్రైనేజీ, పారిశుధ్యం, రోడ్లు తదితర సమస్యలపై అధికారులు వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. బి కొత్తకోటలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి శాశ్వత పరిష్కారం చూపాలని రామానాయుడు కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు కాగితాలకే పరిమితం కాకుండా ప్రజలకు కనిపించేలా ఉండాలని డిమాండ్ చేశారు. బి కొత్తకోటలో మౌలిక వసతుల సమస్యలపై సిపిఐ నాయకులు రామానాయుడు చేసిన డిమాండ్లపై ప్రభుత్వం, అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కృష్ణప్ప, మనోహర్ రెడ్డి, బషీర్ ఖాన్, తంబయ్య శెట్టి, రఘునాథ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెల 6వ తారీఖు నుంచి 15వ తేదీ వరకు భారతదేశ వ్యాప్తంగా మార్పు కోరుతూ ప్రజల దగ్గరికి కమ్యూనిస్ట్ పార్టీ పోతా ఉంది. ఇందులో భాగంగా బి కొత్తకోట నగర పంచాయతీలో కూడా గత 7 రోజులుగా మా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ ఉన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజానీకాన్ని చైతన్యం చేస్తూ మార్పు కోరండి అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ అధికారంకి వచ్చిన తర్వాత దేశంలో మతోన్మాదం పెరిగింది, అవినీతి పెరిగింది, రూపాయలు పడిపోయింది, ధరలు ఆకాశాలు అడుగుతున్నాయి, ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తున్నాడు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈరోజు ఎంపీలు, మంత్రులందరూ కూడా అవినీతిలో కూరకపోయారు. అదాని అమ్మానికి ప్రభుత్వ సంస్థల్ని, భూములన్నీ కూడా అంటగడుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఈ రాష్ట్రంలో మొత్తం కుంభకోణాలకి విలేతాడం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా, గ్రావెల్ మాఫియా, అలాగే భూమి మాఫియాకి విలేతాడం చేస్తున్నారు. ఈరోజు తమ్మలపల్లి తాలూకాలో అంద్రినివా కాలం రాకపోతే కరువు విలేతాడం చేస్తారు. టమాటా పండితే రైతులు గిట్టుబాటు ధర లేదు. ఇలాంటి సమస్యలపైన ఈరోజు ఉద్యమం చేస్తూ ఉన్నాం. నియమాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఇప్పటికీ నీళ్ళు రాలా. ఆయన మన కుప్పాలను తీసుకెళ్ళే సంతోషం, కానీ ఇక్కడ చెరువులకి నీళ్ళు నింపలా. సిప్పిలో ఉన్నటువంటి సమ్మర్ రిజర్వాయర్లు ఎందుకు పూర్తి చేయాలా? ఈరోజు పరిశ్రమలు ఎందుకు తీసుకురాలా? ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వైద్య కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఈయన కూడా ప్రైవేట్ రంగంలోకి ప్రోత్సహిస్తున్నాడు, అదాని అమ్మానికి ఉడుగు చేస్తున్నాడు. ఎమ్మెల్యేలకు అవినీతి కూరపోయారు. ఇటువంటి ప్రభుత్వాన్ని రేపు రాబోయే కాలంలో ఓడించమని చెప్పి ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఈ నగర పంచాయతీలో కూడా బి కొత్తకోట నగర పంచాయతీలో సిపిఐ పార్టీ అన్ని డివిజన్లో పోటీ చేస్తుంది. మంచి వ్యక్తుల్ని పాలకపక్షంలోకి పంపించండి. ప్రజల గొంతుగా మేము ఉంటాం. ఈ యొక్క కూటమి బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించమని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తాం. ప్రాంతాల్లో ఈ రోజుకే మొత్తం కరువు ఛాయలు అలుముకున్నాయి. అన్నమయ్య జిల్లాలో కరువు జిల్లాగా ప్రకటించాలి. అట్లాగే కొత్తకోట మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి కరువు సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపాదికన చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. వలసలు ప్రారంభమయ్యాయి, ఉపాధి హామీ పనులు నిలిచిపోయాయి, చేయడానికి పనులు లేవు, తినడానికి తిండి లేదు. ప్రజానికం అనేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా ఎంతసేపు ఏ అంటే అమరావతి, బి అంటే పోలవరం, ఈ రెండే టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రజల సమస్యలు గాలి వదిలేశారు. బి కొత్తకోట నగర పంచాయతీలో అనినిత్యం సమస్యలతో కొట్టుమెట్టాడుతోంది. గత 9 సంవత్సరాలుగా పాలక పక్షం లేక అధికారులు డిక్టేషన్ మీద ఇక్కడికి వచ్చి డబ్బులు సంపాదించుకుని పోతున్నారు తప్ప ఈరోజు ఇక్కడ ఆర్టీసీ డిపో కానీ 50 పడకల హాస్పిటల్ మరి ప్రభుత్వం ఇచ్చింది కానీ దానికి తగ్గట్టు వైద్యులు కానీ లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కనీసం లేనటువంటి పరిస్థితి. ఆక్సిజన్ ప్లాంట్ పెట్టారు, దాన్ని కనీసం అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే రోడ్ల విస్తరణ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మురికి కాలువలు కానీ అభివృద్ధి పని 9 సంవత్సరాలుగా కనీసం ఏమాత్రం జరగదు. 3 ఎంతలు మాత్రం పన్ను మాత్రం పెంచేశారు పంచాయతీలు. అందుకోసమే ఈ ప్రాంతంలో ఈ నగర పంచాయతీలో నెలకొన్నటువంటి సమస్యలను సత్వరం మౌలిక సమస్యలు అయినటువంటి వీటిని కనీసం ఇక్కడ 30,000 మంది నివసిస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి కనీసం ఒక పార్కు కూడా లేనటువంటి పరిస్థితి. కోర్టు లేదు, కానీ దీన్ని మున్సిపాలిటీ చేశారు. కానీ మున్సిపాలిటీ నగర పంచాయతీగా చేసినప్పటి నుంచి అభివృద్ధి శూన్యం, పన్నులు మాత్రం కట్టించుకోరు. అందుకోసమే ఈ పంచాయతీ నగర పంచాయతీ అభివృద్ధి కోసం అనినిత్యం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలుగా ప్రజానీకాన్ని, ప్రజలను చైతన్యవంతం చేసి
నగర పంచాయతీల అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. దానికి సంబంధించి ఈ నెల 17వ తేదీన నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడి చేసి ప్రజానీకం వేలాదిగా తరలివచ్చి వీటిని జయప్రదం చేయాలని ప్రజానీకానికి అపీల్ చేస్తున్నాం. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.